హైదరాబాద్ నగరంలో ఆహార వ్యర్థాలు వృధాగా పడేస్తూ ఉంటారు. వీటితో ఏం పనిలే అని కొట్టిపారేస్తూ ఉంటారు. ఇక అలాంటి వ్యర్థాలతో గ్యాస్ తయారు చేసుకోవచ్చునని తెలిస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. అయితే ప్రాచీన కాలం నుంచే అమలులో ఉన్న ఈ బయోగ్యాస్ పద్ధతి ఇప్పుడు నగరంలో పలు ప్రాంతాల్లో యూనివర్సిటీల్లో ఉపయోగపడుతోంది. ఆహార వ్యర్థాలను బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా గ్యాస్ తయారు చేసి వంట చేయడం ఏంటి అని మీకు ఆశ్చర్యంగా ఉంది కదా? అయితే వాచ్ ది స్టోరీ. బయోగ్యాస్ అనేది వ్యవసాయ వ్యర్థాలు, పేడ, మురుగునీటి బురద, ఆహార స్క్రాపులు, ఇతర బయోమాస్ పదార్థాల వంటి సేంద్రియ పదార్థాల వాయురహిత జీర్ణక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన పునరుత్పాదక శక్తి వనరు. ఈ ప్రక్రియలో ఆక్సిజన్ లేనప్పుడు బ్యాక్టీరియా ద్వారా సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం ఉంటుంది. ఫలితంగా బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్ లో ప్రధానంగా మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ తో పాటు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ఇతర వాయువుల ట్రేస్ మొత్తాలతో కూడి ఉంటుంది. అయితే దీని ఉత్పత్తి ప్రక్రియ బయోగ్యాస్ వాయురహిత జీర్ణక్రియ అని పిలువబడే సహజ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేని వాతావరణంలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ సాధారణంగా డైజెస్టర్ అని పిలువబడే ఒక మూసి ఉన్న కంటైనర్ లో జరుగుతుంది. నా పేరు మీనా రవీంద్రన్. యాక్చువల్లీ ఐ రిటైర్డ్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ యాజ్ డెప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్. ఈ ఒక ప్రాజెక్టు నాకు బీసీ గారి ప్రోత్సాహనం ద్వారానే ఐడియా వచ్చింది. ప్లాంట్ రివైవ్ చేయడానికి ఆయన దగ్గరికి డిస్కషన్కి వెళ్తే సార్ అన్నారు పెద్ద ప్లాంట్ వేసుకోవచ్చు. డిస్కషన్లో నేను అన్నాను సార్ ఇట్లా చేసుకోవచ్చు కదా సార్, సో మెనీ హాస్టల్స్ ఉన్నాయి కదా అంటే సార్ కూడా ఎంకరేజ్ చేశారు. సో 22 హాస్టల్స్ ఉన్నాయండి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో. సో నాకు అనిపించింది అందరి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని బయోగ్యాస్ లాగా తయారు చేస్తే అంత వుడ్ మనం వాడుతున్నాము ఫుడ్ కుకింగ్కి, ఆ వుడ్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వేస్ట్ కూడా ఒక మంచి విధానంలో మనము మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని పెద్ద ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాము. ఇదైతే మేము రివైజ్ చేస్తాము, దానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం ముఖ్యంగా జంతువుల పేడ, మున్సిపల్ ఘన వ్యర్థాలు, మురుగునీటి బురద, ఆహార వ్యర్థాలు, మొక్కజొన్న లేదా గడ్డి వంటి శక్తి పంటలతో సహా వివిధ సేంద్రియ పదార్థాల నుండి ఉత్పత్తి చేస్తారు. గ్యాస్ టర్బైన్లు, జనరేటర్లతో కూడిన యంత్రాలు ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి బయోగ్యాస్ ను కాల్చవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో కెనరా బాయ్స్ హాస్టల్లో ఉన్న మెస్ లో ఈ బయోగ్యాస్ పద్ధతిలో వచ్చే ఫ్లేమ్ తో వంట చేస్తున్నారు. ఈ ప్లాంట్ ని అహూజా ఇంజనీరింగ్ అండ్ సర్వీసెస్ సంస్థ వారు నిర్వహించడం జరిగింది. విద్యార్థులు మిగిల్చిన ఆహార వ్యర్థాలు, కూరగాయల వ్యర్థాలతో ఈ బయోగ్యాస్ నడుస్తూ ఉంది. బయోగ్యాస్ నుండి వచ్చే మీథేన్ శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువును సంగ్రహించడం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సేంద్రియ వ్యర్థాలు కుళ్లిపోయే సమయంలో వాతావరణంలోకి విడుదలవుతుంది. బయోగ్యాస్ వ్యవస్థలు సేంద్రియ వ్యర్థాలను నిర్వహించడానికి స్థిరమైన పరిష్కారాన్ని అందిస్తాయి. విలువైన శక్తి, ఎరువులను ఉత్పత్తి చేసేటప్పుడు ల్యాండ్ ఫిల్లింగ్ అవసరాన్ని తగ్గిస్తాయి. ఫుడ్ వేస్ట్ చేస్తామో దాన్ని మీద వర్క్ చేసి మనకి బయోగ్యాస్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. దాన్ని ఒక స్పెసిఫిక్గా pH ఆప్టిమమ్ pH మీద మనం ఇక్కడ డైజెస్టర్ని మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తాం అనమాట. అదేవిధంగా మేము ఇక్కడ నుంచి శాంపుల్ తీసుకుపోయి ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అదేవిధంగా కావాల్సిన అనాలైసిస్ చేస్తాం. దాన్ని బట్టి ఇక్కడ మనం వాళ్ళకు సజెషన్ ఇస్తాం అనమాట. అంటే ఎంత వేస్ట్ చేయాలి, ఏ విధంగా మనము ఆపరేటింగ్ చేయాలనేది సజెషన్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఎల్పిజితో కంపేర్ చేస్తే ఈ మీథేన్ గ్యాస్ అనేది కొంచెం అంటే లిటిల్ బిట్ లో ఫ్లేమబుల్ అనమాట, ఎక్కువ స్పీడ్గా స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఇదే మనకు దానికి దీనికి సంబంధించిన తేడా అనమాట. అంటే అంతే ఎంత ఫ్లేమబుల్ ఉంటుందో ఇది కూడా అంత ఫ్లేమబుల్, కానీ ఇది స్ప్రెడ్ అంటే ఎల్పిజి అనేది స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. మీథేన్ అనేది కొంచెం స్లోగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ బయోగ్యాస్ పద్ధతిని ప్రముఖ ఆహార హోటల్స్ లో కూడా వినియోగిస్తున్నారు. ఉస్మానియాతో పాటు ఇతర యూనివర్సిటీల్లో కూడా వినియోగంలో ఉంది. ఈ బయోగ్యాస్ పద్ధతి అంతటా పాటిస్తే నగరంలో వ్యర్థాల కూర్పు చాలా వరకు తగ్గిపోతుంది. ఈ బయోగ్యాస్ అనేది ఇప్పుడే ట్రెండ్లోకి వచ్చిందేమి కాదు, గ్రామాలలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటంటే ఒక టెక్నాలజీ పరంగా తీసుకొచ్చి ఈ బయోగ్యాస్ని అయితే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలలో కానీ ఆహార భద్రత ఇట్లాంటి వాటిలలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లా బయోగ్యాస్ని ఉపయోగంలో ఉంచడం వలన కట్టెలు వాడకం తగ్గిపోయి ఇప్పుడు ఈ వేస్టేజెస్ వల్ల యూజ్ చేసుకొని ఫుడ్ అనేది అయితే మనం ఈజీగా వండుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే ఇట్లాంటివి ల్యాబ్ నుండి రావడం వలన స్టూడెంట్స్ కూడా మంచిగా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.